నహూము వ్రాసిన గ్రంథము 2వ అధ్యాయము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయము, మార్గంలో కావలియుండుము. నడుము బిగించుకుని బహు బలముగా ఎదిరించుము. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకున్నను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను. అతిశయాస్పదముగా ఇశ్రాయేలీలకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించెను. ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకుని ఉన్నారు. ఆయన సైన్య వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరియుచున్నవి. సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసుకునగా వారు నడుచుచు పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి. నగరు పడిపోవుచున్నది, నిర్ణయమాయను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది. గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకునుచు మూల్గుచున్నారు. కట్టబడి ఉన్నప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను. దాని జనులు పారిపోవుచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడునూ లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి. అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది. అవి లెక్కలేకయున్నవి. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుపోచున్నది. జనులు హృదయము కరిగిపోవచ్చున్నది. మోకాళ్ళు వణకుచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి. అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. సింహముల గుహ ఏమాయను, సింహము పిల్లల మేత స్థలం ఏమాయను. ఎవరిను బెదిరింపకుండా సింహమును ఆడిసింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయచు ఆడిసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎర్రతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎర్రతోనూ నింపిన సింహమయమయను. నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదము సింహములను మృంగివేయను. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకునిన ఎర్రను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్.